కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. జైలులో ఉన్న ఖైదీల స్ట్రెస్ని అర్థం చేసుకున్న ఇటలీ ప్రభుత్వం దాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ములాఖాత్ టైంలో తమ భార్యలతో ఏకాంతంగా గడిపే వీలు కల్పించింది. ఈ దేశంలో తొలిసారిగా ఓ జైల్లో ఏకాంత గదులను ఏర్పాటు చేశారు. ఖైదీలు తమ భాగస్వాములను ప్రైవేటుగా కలుసుకునే హక్కు ఉందని అక్కడి న్యాయస్థానం గతేడాది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రత్యేక అరేంజ్మెంట్ చేసింది ప్రభుత్వం. ఖైదీలతో జైళ్లన్నీ రద్దీగా మారాయని, వాళ్ళ మెంటల్ కండిషన్ ఏమాత్రం బాగుపడడం లేదని, కుటుంబాలతో వాళ్ళ బంధాలు బలంగా ఉండవలసిన అవసరం ఉందని, అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి, అది వాళ్లకు ఉన్న హక్కు కూడా అంటూ ఇటలీ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు అనుగుణంగానే ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్ రూమ్ పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖాతుల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ ఈ ఏకాంత ములాఖాతుల్లో ఎవ్వరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయశాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం విశేషం. నార్త్ ఇటలీలోని అస్టీ కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడవద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్ రైట్స్ గ్రూప్ సంబరాలు చేసుకుంటుంది. ఇప్పటికే ఇలాంటి ఏర్పాట్లు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ లాంటి యూరప్ దేశాలలో ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.